CI/CD pipeline and automation, infrastructure management and infrastructure as a code, cloud services handle చేయడం like Azure, AWS and GCP, monitoring alerts and logs, collaboration between development team and QA and operations team. Hey coders, what's up? Hope you are doing great. ప్రీవియస్ వీడియోలో మనం ఫుల్ స్టాక్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీస్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో అసలు డెవాప్స్ ఇంజనీర్ డే టు డే టాస్క్ ఎలా ఉంటాయో డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గో. సో మనం డిజైన్ నుండి డెవలప్మెంట్ వరకు ఆల్రెడీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటాం. కానీ రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో ద యాక్చువల్ స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ డిప్లాయ్మెంట్. ఈ డిప్లాయ్మెంట్ తర్వాత డెవాప్స్ ఇంజనీర్ ఎలా హ్యాండిల్ చేస్తాడో డిస్కస్ చేసుకుందాం. నేను మొత్తం 5 పాయింట్స్గా డివైడ్ చేశాను. లెట్స్ డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ థింగ్ వచ్చేసి CI/CD పైప్లైన్ అండ్ ఆటోమేషన్. ఇక్కడ డెవలపర్ కోడ్ పుష్ చేస్తే డెవాప్స్ ఇంజనీర్ బ్యాక్ ఎండ్లో అన్ని చెక్స్ రన్ అయ్యేలా ఆటోమేషన్ క్రియేట్ చేస్తాడు. లైక్ రోల్ బ్యాక్ సెటప్ చేయడము, ఒకవేళ యాప్ క్రాష్ అయితే ప్రీవియస్ వర్షన్కి 1 క్లిక్లో స్టేబుల్గా వెళ్ళడం, అండ్ అప్రూవల్ ఫ్లో బిల్డ్ చేయడం, ప్రొడక్షన్కి రిలీజ్ అవ్వాలంటే మేనేజర్ ఆర్ లీడ్ అప్రూవల్ ప్రాసెస్ క్రియేట్ చేయడం, అండ్ లైక్ యూనిట్ టెస్ట్, సెక్యూరిటీ టెస్ట్ పైప్లైన్లో రాసుకోవడం, అండ్ బ్రాంచ్ బేస్డ్ వర్క్ఫ్లో క్రియేట్ చేయడం, QA స్టేజింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ వర్క్ఫ్లోని క్లియర్గా మెయింటైన్ చేయడం, ఇవన్నీ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఒకసారి అప్లికేషన్ డిప్లాయ్ అయ్యాక యాప్స్ ఎలా రన్ అవ్వాలి, సర్వర్లో సేఫ్గా ఎలా రన్ అవ్వాలనేది డెవాప్స్ ఇంజనీర్ చూసుకుంటాడు. లైక్ ఎన్విరాన్మెంట్ క్లోనింగ్, డెవ్ ఎన్విరాన్మెంట్ స్టేజింగ్ అండ్ ప్రొడక్షన్ సేమ్ కాన్ఫిగరేషన్లో క్లోన్ అయ్యేలా చూసుకోవడం, వర్షన్ కంట్రోల్ కోసం టెరాఫార్మ్ కోడ్ గిట్లో కోడ్ చేస్తారు, అండ్ ఆటో స్కేలింగ్ కోసం పీక్ ట్రాఫిక్ వస్తే సర్వర్ ఆటోమేటిక్గా యాడ్ చేసుకునేలా ట్రాఫిక్ రెడ్యూస్ అయ్యేలా రూల్స్ రాసుకోవడం, అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ఫైర్ వాల్స్ రూల్స్ ఓన్లీ రిక్వైర్డ్ ట్రాఫిక్ని మాత్రమే అలౌ చేయడం, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డెవాప్స్ ఇంజనీర్ హ్యాండిల్ చేస్తాడు. థర్డ్ థింగ్ వచ్చేసి క్లౌడ్ సర్వీసెస్ హ్యాండిల్ చేయడం, లైక్ Azure, AWS అండ్ GCP. ఇక్కడ క్లౌడ్లో యాప్ సేఫ్గా, ఫాస్ట్గా అండ్ లో కాస్ట్లో రన్ అవ్వడం డెవాప్స్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ యూజర్స్ ఎక్కువైనా సరే యాప్ స్లో అవ్వకుండా లోడ్ బ్యాలెన్సింగ్ చేసి ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అండ్ డైలీ డేటాబేస్ బ్యాకప్స్ అండ్ డిజాస్టర్ రికవరీ ప్లాన్స్ మెయింటైన్ చేయడం, అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్ కోసం ఐడిల్ సర్వర్స్ స్టాప్ చేసి కాస్ట్ సేవ్ చేయడం, అండ్ సెక్యూరిటీ అండ్ IAM డెవలపర్స్కి కరెక్ట్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వడం, ఇవన్నీ క్లౌడ్ సైడ్ చూసుకుంటారు డెవాప్స్ ఇంజనీర్. ఫోర్త్ థింగ్ వచ్చేసి మానిటరింగ్ అలర్ట్స్ అండ్ లాగ్స్. యాప్స్ లైవ్లో ఉండడం ఒకటి, అండ్ యాప్స్ ఆల్వేస్ స్టేబుల్గా ఉండడం అనేది డెవాప్స్ మెయిన్ డ్యూటీ. ఇక్కడ దీనికోసం కస్టమ్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేసుకుంటాం, CPU అండ్ మెమరీ అండ్ ట్రాఫిక్ పీక్స్ చార్ట్స్ క్రియేట్ చేసుకుంటాం క్లౌడ్ వాచ్లో, అండ్ ఎర్రర్ ట్రాకింగ్, యాప్ లాగ్స్ అన్నీ అనలైజ్ చేసి ఎర్రర్స్ డిటెక్ట్ చేయడం, అలర్ట్ రూల్స్ రాసుకుంటాం. లైక్ యాప్లో మనకి ఒకవేళ ఏదైనా API డౌన్ అయితే డెవాప్స్ ఇంజనీర్కి నోటిఫికేషన్ రావడం, అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ చేయడం, అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది, ఫ్యూచర్లో సేమ్ ఇష్యూ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ QA అండ్ ఆపరేషన్స్ టీమ్. డెవలపర్ కోడ్ రెడీ చేస్తాడు, కానీ డెవాప్స్ ఇంజనీర్ వరల్డ్ వైడ్ యూజర్స్కి సేఫ్గా రీచ్ అయ్యేలా ఎన్షూర్ చేసుకుంటాడు. దానికోసం ఎవ్రీ స్ప్రింట్కి రిలీజ్ ప్లాన్ క్రియేట్ చేయడం, అండ్ మైగ్రేషన్ సపోర్ట్, ఎన్విరాన్మెంట్ చేంజెస్ లైక్ నోడ్ వర్షన్ చేంజెస్ ఆర్ DB వర్షన్ చేంజ్ ఏమైనా ఉంటే దానికి స్మూత్గా రన్ అయ్యేలా మైగ్రేషన్ చేంజెస్ చేసుకుంటాడు. అండ్ డిప్లాయ్మెంట్ స్టెప్స్, రోల్ బ్యాక్ స్టెప్స్, ఇన్ఫ్రా డీటెయిల్స్ క్లియర్గా డాక్యుమెంట్ చేయడం, అండ్ సెక్యూరిటీ కంప్లైంట్స్, సీక్రెట్స్, API కీస్, పాస్వర్డ్స్ సెక్యూర్డ్గా మేనేజ్ చేయడం, ఇవన్నీ డెవాప్స్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో ఒక అప్లికేషన్ క్లియర్గా రన్ అవ్వాలంటే సేఫ్గా డెవలపర్ ఒకలే కాదు, డిప్లాయ్మెంట్ తర్వాత రన్ అయ్యే ప్రాసెస్లో డెవాప్స్ ఇంజనీర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డెవాప్స్కి ఆ రేంజ్ ఆఫ్ స్కోప్ ఉంటుందన్నమాట ఒక అప్లికేషన్ ఎండ్ యూజర్కి స్టేబుల్గా వెళ్ళాలంటే. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీరు ఏ రోల్లో వర్క్ చేస్తున్నారనేది నాకు కామెంట్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.